హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎంతో కూల్గా ఉండే ఈ సమ్మర్కి ఎందరూ ఇష్టపడే ఐస్ క్రీమ్ చేయడానికి వచ్చానండి. ఈ ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ అనమాట. దీనికోసం అయితే మనం 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. 1 లీటర్ మిల్క్ని 3/4 లీటర్ మిల్క్ అయ్యే వరకు బాగా మరిగించాలండి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 లీటర్ మిల్క్ 3/4 లీటర్ మిల్క్ అయ్యే వరకు అలా మరిగిస్తూ ఉండాలి. ఈలోపు కొంచెం 2 మిల్క్ టేబుల్ వేసి అందులో స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ తీసి అందులో కొంచెం వాటర్ కలిపి దగ్గరగా అయిన మిల్క్లో వేసుకోవాలండి. ఇందులో ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా బౌల్స్ లాగా రాకుండా బాగా తిప్పుకొని కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత దించే ముందు కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఫ్లేవర్ బట్టి ఎవరి ఫ్లేవర్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. నేను వెనీలా ఎసెన్స్ వేసాను అనమాట. దించే ముందు వేయాలండి, స్టవ్ ఇంకా ఆఫ్ చేసుకునే ముందు. ఇది అలా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు చల్లగా అవనివ్వాలి. ఇవ్వండి, దగ్గర పడిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పేస్ట్ అంతటిని బాగా మిక్సీ తిప్పుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ కొంచెం స్మూత్గా వస్తుంది, ఇంకా స్మూత్గా ఉంటుంది. ఈ మిక్సీ చేసిన తర్వాత దీన్ని మన ఐస్ క్రీమ్ బౌల్స్లో అయినా లేదంటే మన ఇంట్లో ఉండే బౌల్స్లో అయినా వేసుకోవాలి. వేసుకొని దీని మీద బటర్ పేపర్ ఉంటుంది కదండి, అది పెట్టి బాగా ప్రెస్ చేసుకొని ఎయిర్ వెళ్ళకుండా కొంచెం టైట్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఐస్ పట్టదనమాట. ఐస్ క్రీమ్కి కొంచెం గడ్డలాగంట ఎక్కువ ఐస్ పట్టదు పైన. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇలా చూపించినట్టు ఇలా బటర్ పేపర్తో ఇలా కవర్ చేయాలి బాగా. ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పెట్టాలండి. 8 అవర్స్ తర్వాత మనం ఇప్పుడు చూపించింది ఫ్రిడ్జ్లో తీసిందనమాట. అయితే ఇందులో మనం స్వీట్ కోసం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది మిల్క్లోనే యాడ్ చేసేయాలండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది ఐస్ క్రీము. చూసారా, పీసులు ఐస్ క్రీమ్ బౌల్స్లో వేసుకొని ఎలా తిన్నా కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. అయితే నేనైతే షుగర్ వేసానండి ఇందులోని. మీరైతే స్వీట్ కోసం హనీ వేసుకోండి, బెల్లం వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ రెడీ అండి. ఈ సమ్మర్లో కూల్గా ఇలాంటి ఐస్ క్రీమ్ పెట్టుకుని తింటే ఆహా, ఎంత బాగుంటాయి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్.